ఏమి లేదు. ఊరికే మనసు సంతోషంగా కృంగిపోయిన టైంలో కొంచెం మనము బాగా ఈ కొంచెం స్ట్రగుల్ అయిన టైంలో కొంచెం సినిమాకి ఎలాగైతే రిలాక్స్ అవ్వడం కోసం వెళ్తామో అలా రిలాక్సింగ్ కోసం చేసేది వెస్ట్రన్ డాన్స్. సినిమా వాళ్ళ పైకి కానీ మెయిన్గా చెప్పాలంటే జానపద నృత్యాలు అంటే ఈ పల్లె వాళ్ళు వాడుకునే పల్లె పదాలు, పల్లె డాన్సులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని జానపదం అంటారు. ఈ పెద్దలు మాత్రం సాంప్రదాయ నృత్యాలు కావాలి. ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పాత్ర గురించి కూడా చెప్పుకున్నాం కదా నిన్న. ఎలాగ క్యారెక్టర్ ఉండాలి, డాన్స్లో ఎలా ఉండాలి, లేదా నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండేవాళ్ళు పనికిరాడు అనేది చెప్పుకున్నాం కదా. అంటే ఎత్తుపళ్ళు ఉండడము, కన్ను వేసుకోవడము, గూని ఉండడము, గొంతు మాట్లాడుతుంటే పక్కనాడు పారిపోయేలాగా భయంకరమైన రాక్షసపు గొంతు, బండ గొంతు, సంఖ్యలో లాగుతుంది, ఇనప గొంతు లాగుతుంటే వచ్చే సౌండ్, అలాంటి గుర్తులేకపోవడము, వీళ్ళంతా కూడా క్యారెక్టర్కి పనికిరాడు. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇవాళ కింకిణీ లక్షణాలు మనం నాట్యం చేసేటప్పుడు కాళ్ళకు కట్టుకునే గజ్జల్ని కింకిణి అంటారు. కింకిణీలు చిన్నగా ఉండాలి, మంచి స్వరం ఉండాలి. స్వరం అంటే గేదెల మెడల్లో, ఆవుల మెడల్లో పెడతారే గంటలు, ఆ సౌండ్ కన్నకఠోరంగా ఉంటుంది, ఢమాడమాడమా సౌండ్లు వస్తాయి. అలా కాకుండా సన్నటి స్వరంతో మంచిగా ఉండాలి. వింటూ ఉంటే ఓంకారం వస్తుంది. దాంట్లో మనం గజ్జల్ని పరిశీలనగా తీసి సౌండ్ ఆడిస్తూ ఉంటే వస్తుంది ఆ నాదం, ఓంకార నాదం. కొంచెం సన్నగా వింటూ ఉంటే ఆ నాదం ఉంది. చిన్నగా నక్షత్రాకారంలో అంటే చిన్న చిన్న అంగుళి ప్రమాణంలో తీసుకొని నీలి రంగు దారం లేదా ఎర్ర దారం, సూత్రం అంటారు, అంటే తాడు. కానీ మనకు భరతుడు చెప్పిన ప్రకారం సూత్రం, నీలి సూత్రం ఆర్ ఎర్ర సూత్రం, వాటితో ఒక్కొక్క అంగుళి దూరంలో ఉండేట్టుగా గజ్జల్ని ఒక్కొక్క కాలికి 100 చొప్పున కట్టుకోవాలి. వాటిని నాట్యం ప్రారంభించే ముందర వినాయకుడికి చూపించి కట్టుకోవడం ఆచారం, సాంప్రదాయం. దీనివల్ల ఏమవుతుంది అంటే దేవతలు ప్రీతి చెందుతారు. ఈ కింకిణి లేదా గజ్జ, ఈ గజ్జల్ని ఒక్కొక్క కాలికి 100 ప్రమాణంలో కానీ 200 చొప్పునైనా కట్టుకోవాలి. అలా కట్టుకొని నాట్యం ప్రారంభించినట్లయితే దేవతలు ప్రీతి చెంది మనకు మంచి చేస్తారు. ఒక్క క్షణం చెప్పండి అమ్మారు. హలో అమ్మగారు చెప్పండి, వచ్చారా? చేస్తా. ఓకే వచ్చాను. ఓకే, సారీ. ఒక్కొక్క కార్యక్రమం కానీ 100 కానీ గజ్జలు కట్టుకొని నాట్య మంటపం ప్రవేశించి నాట్యాన్ని ప్రారంభించాలి గురువందనంతా. ఇది కింకిణీల గురించి చెప్పడం. కింకిణీల తర్వాత సిలబస్ చూద్దాం. సభ అనేది సప్తాంగాలతో కూడుకుంటూ ఉంటుంది, 7 అంగాలతో ఉంటుంది. సభ భరతుడు చెప్పిన ప్రకారం సభను ఒక కల్పవృక్షంతో పోల్చారు. అందులో 4 వేదాలు శాఖల్లాగా అంటే స్టెమ్స్ లాగా ఉంటాయి సప్తాంగాలతో. వీళ్ళెంతా వెళ్ళిపోయారా, ఉన్నారా? అక్కడంతా బ్లాంక్గా ఉంది. ఓకే, అందరు వింటున్నారు కదా? వింటున్నారా? సౌండ్ లేదు. ఓకే, వింటున్నాం. సభ అనేది సప్తాంగాలతో కూడుకుంటుంది. దాన్ని కల్పవృక్షంతో భరతుడు చెప్పాడు. అవి 4 వేదాలు కూడా దానికి కొమ్మల్లాగా ఉంటాయి. సప్తాంగాలు ఏమిటి అంటే
ఫస్ట్ ఏమో ఈ విమర్శకుడు మనం డాన్స్ చేస్తూ ఉంటే స్టేజ్ మీద ఇందులో ఈ తప్పు ఉంది, అందులో ఆ తప్పు ఉంది, ఈ ఐటెంలో ఇలా చేయి పట్టాలి అలా పట్టలేదు అని అలా విమర్శిస్తూ ఉంటారు విమర్శకుడు. తర్వాత కవులు బాగా నాట్యం గురించి తెలిసిన వాళ్ళు, అప్పటికప్పుడు ఆశగా కవితలు చెప్పగలిగిన వాళ్ళు, వీళ్ళు చేసినది ఎంత బాగుంది ఎంతవరకు బాగాలేదు అని చెప్పేది కవులు. ఆ కవుల తర్వాత స్కల్ప్చర్స్, శిల్ప శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు. వీళ్ళు నాట్యం చేసేటప్పుడు క్యారెక్టరు చేతులు ఇలా ఇలా పెట్టినప్పుడు అందులో తప్పులు తెలుస్తాయి. ఆ శిల్ప భంగిమ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అలా చెప్పగలిగిన వాళ్ళు. ఆ తర్వాత వేదాంతం గురించి డిబేట్ చేసినప్పుడు చేయగలిగిన వాళ్ళు, వేదాంత చర్చలు చేయగలిగిన వాళ్ళు. తర్వాత నేను వేదాల గురించి కొంచెం అయినా తెలిసి ఉండాలి వాళ్ళు. తర్వాత పండితులు, స్కాలర్స్. అర్థమవుతుందా? ఫాస్ట్గా చెప్తానా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది అంటే స్కాలర్ అర్థమవుతుందా? ఇంకా మీరు తల ఇలా 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 ఊరుకుంటే నాకు అర్థం కావట్లేదు. నోట్స్లో చెప్పండి, నేను చెప్పినట్టు అర్థం అవుతుంది. చెప్పండి, కంటిన్యూ. ఓకే. ఫస్ట్ వాళ్ళు విమర్శకులు, తర్వాత పండితులు, స్కాలర్స్, తర్వాత కవులు, పోయెట్స్, తర్వాత శాస్త్రకారులు. శాస్త్రం గురించి కంప్లీట్గా తెలిసిన వాళ్ళు అనమాట. నాట్య శాస్త్రం ఇది, మేము చదువుకున్నాం, ఇందులో ఇట్లా ఉంటుంది, నువ్వు చేసేది ఇంకో రకంగా ఉంది, ఇది ఏ డాన్స్ ఏ సాంప్రదాయానికి సంబంధించింది, అలా పూర్తిగా శాస్త్రం గురించి తెలుసుకున్న వాళ్ళు ఒకళ్ళు. మూడవది వాళ్ళు. తర్వాత గాయకులు, పాడడం తెలిసిన వాళ్ళు. మనం పాడుతూ మధ్య మధ్యలో అపస్వరాలు, రాగం మార్చడం అలా చేస్తాం కదా. రాగమాలిక అనేది ఒక రాగం నుంచి ఇంకో రాగంలోకి జంప అర్పించి ఇంకో రాగం, అట్లా కీర్తనలు మనము దరువులు చేసేటప్పుడు ఒకే రాగంలో ఉండవు, కొన్ని 2-3 రాగాలు మిక్స్ చేస్తాం, అప్పుడు దాన్ని రాగమాలిక అంటాం. అలాగా చేసిన ప్రయోగాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని గాయకులు వాళ్ళు పాడగలగాలి. మనం చెప్తూ ఉండే మధ్యలో మనకి ఏమైనా కొంచెం ఆటంకం కలిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు పాడగలుగుతారు. అలా గాయకులు. తర్వాత పరిహాసకులు. ఇలాంటి డాన్స్ మేము చాలా చూసానులే, చేసినలేదు పెద్ద అన్నట్లుగా ఎగతాళి చేస్తారు, ఏం చేస్తారు. దాంతో మనం రెచ్చిపోయి మరింత ఖచ్చితంగా కరెక్ట్గా చేయగలుగుతాం అన్నమాట. అలా పరిహాసకులు ఒకళ్ళు, అంటే కామెడీ చేసేవాళ్ళు. తర్వాత ఇతిహాసం తెలిసిన వాళ్ళు, చరిత్ర, మన చరిత్ర గురించి, డాన్స్ గురించి, చరిత్ర గురించి బాగా తెలిసిన వాళ్ళు. తర్వాత పురాణం తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ కలిసి 7. వీళ్ళు సప్తాంగాలుగా ఉంటారు. సప్తాంగాలు 7, అందులో పార్ట్స్ అనమాట, 7 పార్ట్స్గా ఉంటారు సభకు. వీళ్ళు ముఖ్యంగా ఉంటేనే ఆ సభ రాణిస్తుంది. దాన్ని భరతుడు చెప్పింది ఆ విధంగా చెప్పాడు. సప్తాంగాలు ఈ 7 కలిసి అంగాలుగా ఉండిన ఆ సభ మాత్రమే రాణిస్తుంది అని చెప్పారు. సభ గురించి అది. ఓకే, మళ్ళీ చూసుకోండి. పండితులు, స్కాలర్స్, పోయెట్స్, కవులు, విమర్శకులు, అంటే దాన్ని ఇది ఇట్లా ఉందా ఉంది అని కొంచెం దాని గురించి క్రిటిసైజ్ చేసేవాళ్ళు, క్రిటిసైజర్. ఓకే, 3వ క్రిటిసైజర్. 4వ వాళ్ళు శాస్త్రకారులు, చరిత్ర గురించి హిస్టరీ తెలిసిన వాళ్ళు. తర్వాత గాయకులు, 5వ వాళ్ళు గాయకులు. 6వ వాళ్ళు కామెడియన్స్, కామెడీ చేసేవాళ్ళు. ఎంతసేపు సీరియస్గా చర్చిస్తూ ఉంటే మనకి చూసే ఆడియన్స్కి తలనొప్పి, ఎంతసేపు ఇట్లా పుట్టాడుకుంటారు, ఊరికే కాకు పుట్టాను. అందుకని మధ్య మధ్యలో కామెడీ పెట్టేసి కామెడియన్స్గా ఉంటారు. ఆ తర్వాత ఈ చరిత్రకారు చెప్తున్నాం కదా, ఇతిహాసం తెలిసిన వాళ్ళు, అంటే మన పురాణాలు అవి తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత చరిత్రకారులు, ఇతిహాసకులు అంటే వాళ్ళే. పురాణాలు తెలిసిన వాళ్ళు, పురాణవేత్తలు, వీళ్ళేడుగురు. ఓకే, వీళ్ళేడుగురు సప్తాంగాలతో కూడుకుంది. నెక్స్ట్ తాళాలు. ఏ పని చేసినా ఒక టైం ఉంటుంది కదా. ఇప్పుడు 1 నుంచి 2 లెక్క పెట్టేటప్పుడు మధ్యలో ఒక రెక్కపాటు కాలం ఉంటుంది. 1, 2 అనే లోపల మధ్యలో ఒక చిన్న గ్యాప్, చిన్నది, అతి చిన్నది. అలాగనే ఏ పనికైనా ఒక టైం అంటూ తాళం వేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది 6 తాళం.
ఇలా తాళం వేసేటప్పుడు ఒక టైం ప్రకారం మళ్ళీ అదే ప్రకారం వెళ్తుంటాం. ఒక తాళం ప్రకారం ఉంది. ఈ తాళాలని మన తాళకర్తలు 7 తాళాలని కనుక్కున్నారు. ఆ 7 ఎవరంటే విష్ణువు, శివుడు, పార్వతి, నందికేశుడు, తర్వాత ఆంజనేయుడు, వినాయకుడు, షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, బృహస్పతి, అర్జునుడు, రావణుడు, కోహలుడు, ఉషాకన్య అని 13 మంది ఉన్నారు. వాళ్ళంతా తాళాల మీద రీసెర్చ్ చేసి తాళాన్ని కనుక్కున్నారు. 7 తాళాలుగా నిర్ణయించారు వాళ్ళు. ఆ 7 తాళాలు పేర్లు చెప్తాం. మీకు అంత డీటెయిల్ అవసరం ఉంటుందేమో. తాళాల పేర్లు చెప్పుకోగలిగి తాళ కర్తలు ఎవరు అనేది చెప్పుకోగలిగితే చాలు. తాళాలు ఏమిటంటే ధ్రువ, మధ్య, రూపక, చంపే, త్రిపుట, అట్ట, ఏక 7 తాళాలు. సప్త తాళాలు ధ్రువ, మధ్య, రూపక, చంపే, త్రిపుట, అట, ఏక 7 తాళాలు. ఈ 7 తాళాల మీద మన నాట్యం ఆధారపడింది. తాళం లేకుండా ఏ పాట ఉండదు కదా, అందుకని ఈ తాళాలకి సంబంధించి మనం అంగ సంజ్ఞలు కొన్ని నేర్చుకుంటాం. 3 మెయిన్గా అంగ సంజ్ఞలు 3. ఒక దెబ్బ కొట్టి నంబర్ లెక్క పెట్టామనుకోండి, అది ఈ లఘువు అవుతుంది. కొట్టి చేయి తిప్పితే ధృతం అవుతుంది. అంతే, ఇక దానికి ఏ విధమైన మార్పు లేదు. ధృతం అంటే కొట్టి చేయి తిప్పడం. అనుధృతం అవుతుంది, అది ఒక దెబ్బ కొట్టి వదిలేస్తాం, అది అనుధృతం. అర్థమవుతుందమ్మా? అబ్బాయిని ఉన్న అమ్మాయి పేరేంటో నాకు తెలియట్లేదు. ఏ ఆనందిత. ఓకే, 3 అంగ సంజ్ఞల మీద ఈ తాళాల ఆధారం. మనకు నాట్యంలో 5 జాతులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ చతురస్ర గతులు, లేదా జాతి అన్నా పర్వాలా. చతురస్ర జాతి, రెండోదేమో తిస్ర జాతి, మూడోదేమో ఖండ జాతి, నాలుగోదేమో మిశ్ర జాతి, ఐదోదేమో సంకీర్ణ జాతి. చతురస్ర జాతికి 4 విడతలు. 1 2 3 4 1 2 3 4 1 2 ట క ధి మి ట క ధి మి ట క ధి మి అది మారదు. ఓకే, చతురస్ర గతి లేదా చతురస్ర జాతి ఆర్గతి ఏదైనా ఒకటి. తర్వాతది తీట, 3 అక్షరాలు దానికి. ట తీట ట తీట ట తీట ట తీట 3 అక్షరాలు. చతురస్రం తీసం అయిపోయినాయి. ఖండం ట క ధి ట క ట తీట ట క ట తీట ట క ట తీట 5 అక్షరాలు. టక టకిట టక టకిట టక టకిట అవెత్తనాడు. తర్వాతది మిశ్రగతి 7 అక్షరాలు. టకీట టక ధీమి టకీట టక ధీమి టకీట టక ధీమి 7 అక్షరాలు. చూసుకోండి, టకీట టక ధీమి 7 అక్షరాలు. తర్వాతది సంకీర్ణ గతి. అది పెద్ద పెద్ద దరువుల్లో మాత్రము, తరంగాల్లో మాత్రమే ఉపయోగించుకుంటాం. ఎక్కువగా మామూలుగా చేసే వాటిలో అంతగా రాదు. ఏదో తరంగా ఉంది, మీకు బహుశా చెప్తున్నారో తెలియదు. మరకత మణిమయ చేన అని ఒక తరం ఉంది, అందులో ఉంటుంది సంకీర్ణ జాతి. తర్వాత రామాయణ దీంట్లో ఆ తరంగం జయ జయ రమానాథ జయ జయ రమానాథ ఆ తరంగంలో కూడా ఉంది. కొన్ని ఫ్యూ ఐటమ్స్లో మాత్రమే ఉపయోగిస్తారు. సంకీర్ణ గతి తాళం వేయడం కొంచెం కష్టం, అందుకని సంకీర్ణ ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ నేర్చుకోవాలి. సంకీర్ణ గతి 9 అక్షరాలు అంటున్నాడు. ట క ధి మి ట క ట తి ట ట క ధి మి ట క ట తి ట 9 అక్షరాలు. ట క ధి మి ట క ట తి ట 9 అక్షరాలు. చూసుకోండి, ఈ 5 గతుల మీద, ఈ 5 జాతుల మీద ఆధారపడి ఈ ధ్రువ, మధ్య, రూపక, జంపే, త్రిపుట, అట, ఏక తాళాలు ఉంటాయి. తర్వాత కొన్ని చిన్న చిన్న ఇవి చెప్తా. ముక్తాయింపు అంటే పాటను మనం స్టార్ట్
పనిలేదు ఎప్పుడు పట్టుకుంటుంది డాక్టర్. ముక్తాయింపు దాన్ని మీరు రాసుకోండి లేదా విని ఉంచుకోండి. అడిగినప్పుడు షార్ట్ నోట్స్ అడిగితే ఈవెన్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ఇద్దరికి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. కనీసం ఈ ప్రాక్టికల్స్లోనైనా అడుగుతాడు. ముక్తాయింపు అంటే ఏంటి, ఎప్పుడు వేస్తాం? ముక్తాయింపు అంటే పాఠం స్టార్ట్ చేసేటప్పుడు పరికేదాన్ని ముక్తాయింపు అంటారు. తరిగిన తోమన్ను చివరిసారి. తోమంటే పాట అయిపోయింది అని అర్థం. తరిగిన నాతోటి ఆపేసి పాటలు స్టార్ట్ చేస్తాం. జయ జయ రమానాథం తరిగిన జయ జయ రమానాథ జయ జయ రమానాథ అలా మొదలు. అంటే చివరక్షరం మింగేసి 3 సార్లు ఒక మాట పడతాం. తకదీన పాట వేస్తాడు. దాన్ని ముక్తాయింపు అంటారు. పాటని ప్రారంభించే ముందర పలికేది ముక్తాయింపు. ఓకే, నెక్స్ట్ తీర్మానం. పాటను ముగించేసి పాట అయిపోయిన తర్వాత చివరికి మనం ఇంకా స్లో చేసేస్తున్నాం. నమస్కారం పెట్టడం వేరు. నమస్కారం పెట్టకుండా తరిగిన తోమ్ అనేసి కంప్లీట్ చేస్తే పాట అయిపోయింది అని అర్థం. అదిగో శ్రీహరివాసం అన్నాక చేతేదో వేసేసిన తరిగిన తోమ్ అనగానే నమస్కారం అంటే పాట అయిపోయింది అని మాట్లాడతాం. తీర్మానం ఎప్పుడు వేస్తాము అంటే పాట అయిపోగానే తీర్మానం వేస్తే పాట కంప్లీట్ అయిపోయింది, ఇక నీ చదువుకోవచ్చు అని చెప్పడం. పాట ప్రారంభించేటప్పుడు వేసేది ముక్తాయింపు. ఆ ముక్తాయింపు ఎప్పుడు తరిగిన తోమ్ అనకుండా పాట వస్తుంది. ఒక్కో పాట స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు అని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ముక్తాయింపు అంటే పాట ప్రారంభించేటప్పుడు, తీర్మానం అంటే పాట అయిపోయిన తర్వాత వేసేది. తర్వాత ఉసి తాళం వేస్తూ దెబ్బ కొట్టి ప్రారంభిస్తాను. అదేం పాట తీసుకుందాం అంటే మీకు తెలిసిన పాట చెప్పండి, ఏదైనా చెప్పను. ఏదో రామభద్రారా తెలుసా పోనీ, అదిగో కాదు పలికే పలుకి బంగారమాయేనా కోదండ పాణి పలుకే అలా దెబ్బ కొట్టి పాట మొదలుపెట్టే దాన్ని ఉసి అంటారు. పాడే ముందర ఊపు కోసం చేసేది ఉసి అంటారు. పాట ప్రారంభించే ముందర దెబ్బ కొట్టి ప్రారంభిస్తే అది ఉసి అవుతుంది. ఓకే, షార్ట్ నోట్స్లో ఇది ఒకరిగా అడగచ్చు, రీటైన్గా కూడా అడగచ్చు. తాళంలో దెబ్బ కొట్టి ప్రారంభించేటప్పుడు వేసేదాన్ని ఉసి అంటారు. ఓకే, నెక్స్ట్ చాపు. తాళాల గురించి తెలుసుకున్నాం కదా మనం. మధ్య రూపగా జంపే తెప్పుట ఆట ఏక తాళాలు. వాటికి మనం తాళం వేసేటప్పుడు 5 గతులు ఉన్నాయి లేదా 5 జాతులు అని చెప్పుకున్నాం కదా. చతురస్ర, తిస్ర, ఖండ, మిశ్రమ, తర్వాత సంకీర్ణ జాతి అని తెలుసుకున్నాం కదా. వీటిల్లో మనం ఎగ్జాంపుల్ ధృవ తాళం కాకుండా త్రిపుట తాళంలో చతురస్ర గతి తీసుకున్నాం అనుకోండి. దానికి అంక సంజ్ఞ ఏంటంటే ఒక లఘువు, 2 ధృతాలు. త ధి మి. లఘు అంటే 1, త ధి మి. చతురస్రం కదా, త ధి మి. 2 లఘులు త ధి మి. త ధి మి జే. అలా 2 ధృతాలంటే కొట్టి చేయడిప్పడం అనుకున్నాం కదా. దీన్నే మనం ఆది తాళం అని అంటాం. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ కంపోజర్ ఆది తాళంలోనే ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా ఆ తాళంలోనే కంపోజ్ చేయబడతాయి చతురస్ర గతిలో. ఇది త్రిపుట తాళం. చతురస్ర జాతి సూత్రతాళం. త ధి మి ఇది ఆడతాళం. ఇలాగా మళ్ళీ త్రిపుట తిస్తరానికి తీసుకున్నాను. అలా వేయాలి. అదే ఖండలో అయితే అలా రావాలి. అందుకని మనకి అలా లెక్క పెట్టుకోవడం అలా వేయాలి ఖండం అయితే. అలా వేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళు చాపు తాళాలని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా పెట్టారు. ఆ చాపు తాళాలు మనకి
ఖండగతిలోను మిశ్రగతిలోను వస్తాయి. మిశ్ర చాపు, ఖండ చాపు రెండు క్రియలు. ట ట ట టీ ట ట ట ట టీ ట ట ట ట టీ ట ట ట ట ట అని వేసుకునే బదులు ఖండగతిలో ట క ట క ట టీ ట రెండు క్రియలు. ఇది ఒక క్రియ, ఇది ఇంకో క్రియ. అది ఈజీ అవుతుంది కదా, మనం ఇదంతా వేడతో లెక్క పెట్టుకునే బదులు. అందుకోసమని మన కన్వీనియన్స్ కోసమని వాళ్ళు చాపు తాళాలని ఇంట్రొడ్యూస్ చేశారు మన అది నా తాళకర్త. ఆ ఖండ చాప ఎలా అవుతుందంటే టక్క టకీట టక టక రెండు టకీట రెండు మూడు టక్క టకీట టక్క టకీట. ఇది చాపు, ఖండ చాపు. మిశ్ర చాప ఎలా వస్తుంది? మూడు నాలుగుగా విడియాలి. టకీట టక్క ధిన్ని టకీట టక్క ధిన్ని టకీట టక్క ధిన్ని టకీట టక్క ధిన్ని రెండు క్రియలు వచ్చాయి కదా, టకీట టక్క ధిన్ని. ఓకే, ఇవి రెండు చాపులు తాళాల గురించి ఇవి. ఓకే, తర్వాత ఇంకా మీకు ఈ శ్లోకం మాత్రం బై హార్ట్ కొట్టండి. ధ్రువ మత్స్య రూపక ధ్రువ మత్స్య రూపకశ్చ ఛంపే త్రిపుట ఏవచ అటతాళ ఏకతాళశ్చ ప్రస్తుతాళః ప్రకీర్తిత అనేది మాత్రం మీరు బై హార్ట్ కొట్టండి ఆ శ్లోకం. తర్వాత ఇప్పుడు నేను మీకు పాదకర్మ అంటే మనం వేసే అడుగుల్లో మొట్టమొదట మెయిన్ నేర్చుకోవాల్సినవి. ఫస్ట్ పాదాలతోటి ఎలా మూవ్ చేస్తాం. 6 రకాల పాదకర్మలు ఉన్నాయి. ఉద్ఘటితం థిక్ అని టోస్ మీద ఎగురుతాం చూసారా, అది ఉద్ఘటితం. తర్వాత సమం 1 2 3 4 1 2 రెండు కాళ్ళు దగ్గరికి పెట్టేసి 1 2 3 4 1 2 3 4 కొట్టేది సమం. తర్వాత అగ్రతల సంచరం దిగి 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 చేస్తాం కదా, దిగి 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 ఆ దిగి దిగి చేసేది అగ్రతల సంచరం. అంచితం అంటే పాదం పైకి లేపడం, కుంచితం అంటే వేడు కిందకి పెట్టడం. ఆ తర్వాతనేమో అంచితం కుంచితం సూచిపాదం ఇలా బొటన్ వేలు తో ఉంది కదా కాలుతో ఇలా రౌండ్గా ఎసలాగా తిప్పడం, అది సూచిపాదం. ఈ 6 కలిపి ఫస్ట్ ఉద్ఘటితం సమం, తర్వాత అగ్రతల సంచరం, అంచితం కుంచితం అండ్ సూచి. ఈ 6 పాదకర్మల కిందకు వస్తాయి. అది చేయడం మీకు తెలుసు కదా, వచ్చు కదా. ఆ శ్లోకం ఒకటి కూడా బై హార్ట్ కొట్టండి. తర్వాతది నెక్ మూమెంట్స్ చెప్తా. ఓకే, నెక్ మూమెంట్స్ 4 ఉన్నాయి. దానిని గ్రీవా అంటారు. నెక్ అంటే గ్రీవా. భేదాలు 4: సుందరి, తిరస్కి, పరివర్తిత, ప్రకంపిత. ఇవి 4. సుందరి అంటే అందంగా మెడ కనిపించేది, ఏదైనా బాగుంది అని చెప్పడానికి మెడ కదిలేస్తాం, దాన్ని సుందరి. తిరస్చీనం కోపంతో కానీ సిగ్గుతో కానీ మొహం పక్కలిపోయింది, ఇలా సిగ్గుతోటి కొంచెం మెడ అందంగా పక్కకి తిప్పడం. ఈ సిగ్గేమో రాజకుమారులు వాళ్ళు వీళ్ళు వాళ్ళమ్మ ఆడవాళ్ళు ఎవరైనా చూసి వెంటనే సిగ్గుతో తిప్పుకునేది కోపంతో చేసే పని ఇష్టం లేదు చెప్పుకుంటుంది, అది తిరస్చేది. తర్వాత పరివర్తిత, పక్కన వాళ్ళు ఏమైనా చెప్తుంటే వినడం, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా చెప్తుంటే ఇలా ఉండి వింటాం అన్నమాట, దాన్ని పరివర్తిత అంటారు. ప్రకంపిత, పావురాయి మెడక తిట్టినట్టు నువ్వు నేను అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇవి 4 గ్రీవా భేదాలు. ఓకే, నెక్స్ట్ గ్రీవా భేదాల తర్వాత భ్రూభేదాలు, ఐబ్రోస్. భ్రూ అంటే ఐబ్రో, కనుబొమ్మల్ని కలపడం. అవి 6 రకాలు భ్రూభేదాలు. అవి ఏమేమిటంటే సమం, ఏ కదలిక లేకుండా సమంగా నిలబడి ఉంచేదాన్ని సమభ్రు అంటారు. ఈ సమభ్రు ఏమో ఎదురుగుండా ఉన్న వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మామూలుగా ఏ ఆవేశం లేకుండా మామూలుగా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళ కొంచెం వినయతగా ఉండేటప్పుడు చూసేది సమభ్రు. తర్వాత బాగా పైకి చూసేది ఉక్షిప్తం, బాగా పైన పోయే వస్తువుని చూడడానికి, ఏదైనా పైనుంచి ఎత్తులు పిడుగులు లాంటి పైకి వచ్చిన లాంటి వాళ్ళు బాగా పొడుగ్గా ఉంటే మనం వాళ్ళ మొఖాలు చూస్తాం, వాటితో మాట్లాడాలంటే తలకాయ పైకి ఎత్తాలి.
రాక్షసుడికి మనుషులకి తేడా ఉంటుంది కదా. మనుషులు చిన్నగా ఉంటారు, రాక్షసులు పెద్దగా ఉంటారు. వాళ్ళు మనం భయపెట్టినప్పుడు ఇలా పైకి చూస్తాం కదా, ఆ చూసినప్పుడు పెద్ద పెద్ద ప్యాలెస్ అన్ని ఇలా చూడడానికి వెళ్ళినప్పుడు ఐదులో పైకి ఎత్తుతాం. ఎగ్జాంపుల్తో కూడా చెప్పినాను, దాన్ని ముక్షిప్తభూ అంటారు, బాగా పైకి ఎత్తుతాం. తర్వాత కుంచితభూ, ఎటువాడు ఏదో చెప్తున్నాడు, ఆ చెప్పింది మనకు నచ్చట్లేదు, ఏం విసిగిస్తున్నాడు వీడు అనేసి ఇలా ఐబ్రోస్ తీసుకుంటాం. దాన్ని కుంచితభూ అంటారు. కుంచిత, సమ, విక్షిప్త, కుంచిత, చతుర, అందంగా అటు ఇటు బాగా చెప్తావు అని చెప్పడానికి రెండు ఆల్టర్నేట్గా ఐబ్రో ఇలా ఇలా కదులుతున్న వాళ్ళకి అదుపుడు అది అర్థం చేసుకోండి. అటు ఇటు కదలడం అనమాట ఐబ్రో ఆల్టర్నేట్గా. దాన్ని చతురభ్రూ అంటారు, చతుర. తర్వాత సహజ, పతిత, పతిత. పతిత ఏమో కిందకి, మనం ఏమైనా గొలుసో గిలుసో కింద పడిందనుకోండి పెట్టుకుంటాం, కళ్ళు కనుగొమ్మలు కూడా మన కళ్ళతో పాటు కనుగొమ్మలు కూడా కిందకి వాళ్తాం, దాన్ని కిందకి చూస్తాం. అది పతిత. సహజ, పతిత, విక్షిప్త, చతుర, రేచిత. ఒకే వైపుకి ఐబ్రోని ఇట్లా ఏదైనా కుటిల మంత్రాంగం, ఐ మీన్ మన రాశి నాయకులు చేస్తుంటారు కదా, కుట్రలు కుళ్ళు తంత్రాలు, అప్పుడు ఒక ఐబ్రో వేసి చెప్పుని చెప్పే దిక్మాల మంత్రాంగం వీడు దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు వింటుంటాడు కదా, వాళ్ళు కూర్చొని ఈ పాండవుని ఎలా సాగుకొట్టాలి, చంపాలి, ఏడిపించాలి. అప్పుడు ఒక ఐబ్రో పైకి ఎగిరేస్తే అందరూ ఇలా చూస్తుంది. దాన్ని ఒకవైపు లేపితే ఐబ్రో రేచితం. సహజ, పతిత, విక్షిప్త, చతుర, రేచిత, కుంచిత. మొత్తం మూసేసుకోవడం. కుంచితం ఇందాక చెప్పాను, కోపం వచ్చినప్పుడు, ఎదుటివాడు చెప్పేది నచ్చనప్పుడు కళ్ళు చిట్లిస్తాం, బా ఇంటి బోడు అని, అప్పుడు చేసేది కుంచిత. ఇవి 6 భ్రూభేదాలు. ఓకే, తర్వాత హస్త ప్రాణాలు ఒకటి ఉన్నాయి. ఇంకా దృష్టి భేదాలు 8. లంచ్ తర్వాత అది చెప్తా దృష్టి భేదాలు. తర్వాత ఇంకొకటేమో శిరోభేదాలు, తల మూమెంట్స్ 8 రకాలు, అవి 9 రకాలు. అవి ఇప్పుడు చెప్పారనుకోండి, ఇవి అవి కలిపేసి మిక్స్ అయిపోయి మొత్తం అయిపోతుంది. అందుకని అవి 2 తర్వాత చెప్తా. ఇప్పుడు గ్రీవాభేదాలు, భ్రూభేదాలు చెప్పా. గ్రీవాభేదాలు 4, భ్రూభేదాలు 6, మొత్తం 10. తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకుందాం, అభినయం. అభినయం ఫస్ట్ అవుతుంది పారకర్మతోటి వినాయక చవితి అంతా చూస్తాను. రెండోది దీనంతుల శాటరింగ్ చెప్తున్నాను. సమితాసమిత హస్తాలు వచ్చు కదా, అవి మళ్ళీ రేపు చెప్పుకున్నాను. చతుర్విధ అభినయాలు కరెక్ట్గానే చెప్పాను. అభినయాలు 4 రకాలు. అభినయం అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం మన హావభావాలు బట్టి మన మామూలు రొటీన్ మర్చిపోయి స్టేజ్ మీద మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నాము ఆ క్యారెక్టర్కి అనుగుణంగా అభినయం చేయడాన్ని, అంటే ఎక్స్ప్రెషన్స్ చూపించడాన్ని అభినయం అంటారు. ఆ అభినయం 4 రకాలు. ఓకే, అవేంటి? ఆహార్యము, వాచికము, సాత్వికము, ఆంగికము. నేను వరుసగా చెప్పలేదు, ఇప్పుడు కరెక్ట్గా చెప్తా. ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్యం. ఆంగికం అంగాభినయము, ఆహార్యాభినయము, వాచికాభినయము, సాత్వికాభినయం. ఇవి 4 అభినయాలు. ఆంగిక అభినయం అంటే మన బాడీతో సంబంధించిన తల, కాళ్ళు, చేతులు మెయిన్ అంగాలు. తర్వాత మోకాళ్ళు, మోచేతులు, తర్వాత వేళ్ళు, ఇవన్నీ ఏమో రూపాంగాలు. తర్వాత రూపాంగ, ప్రత్యంగాలంటే పళ్ళు, పెదవులు, కనురెప్పలు, ఇవన్నీ ప్రత్యంగాలు అవుతాయి. అవి అన్నిటితో